హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. దసరా అంటేనే కొంతమంది చికెన్ చేస్తారు, మటన్ చేస్తారు, కొంతమంది చేయరు కదా. నేనైతే చేస్తున్నాను. చూడండి, పసుపు వేయలేదన్నమాట. నేను తాలింపులో వేయను, అందుకని నా కూర అలా కనిపిస్తుంది. నేనైతే ఇలా కొంచెం వాటర్ వచ్చాక, వాటర్ ఎగిరాక అప్పుడు నేను పసుపు వేసుకుంటాను. ఇంకా ఏమీ వేయలేదు దీనిలో, ఓన్లీ అల్లం పేస్ట్ కూడా వేయలేదు. ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకుంటే బాగుంటుంది, కానీ మనకి వీలు కాక ఇలా ఒకసారి మిక్సీ చేసేసుకొని పెట్టుకోవడం అలవాటు అయింది కదా. ఇది కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ రోజులు కాకుండా. కొంచెం వాటర్ పోద్దాం. ఈ మధ్య చికెన్ ఒక ముక్క ఉడికితే ఒక ముక్క ఉడకట్లేదు కదండి. మీ ఏరియాలో కూడా అలాగే ఉందా? మాకైతే అలాగే ఉంటుంది. చికెన్లో పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి గసగసాలతోనే టేస్ట్ వస్తుంది. గసగసాలు అయితే కంపల్సరీ వాడతాను. ధనియాలు అయితే అవైలబుల్గా లేవు నా దగ్గర, అందుకనే ధనియా పౌడర్ వేస్తున్నా. కొంచెం 2-3 లవంగాలు వేసాను అంతే. టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అంతే. వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఇలా నలిగితే చాలన్నమాట. మెత్తగా నలిగిన బాగా గ్రేవీలో అదొక మెత్తగా తగులుతూ ఉంటుంది. ఇలా నలిగితే చాలు. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇది ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఉడికాక మసాలా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇదంతా మసాలా వేసి ఒక 2-3 నిమిషాలు 5 మినిట్స్ అలా ఉడకనిచ్చి క్వాంటిటీని బట్టి కూడా ఉడకనివ్వాలి. మందైతే తక్కువే కాబట్టి 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ లివర్ అనమాట, 2 కలిపి చేస్తున్నాను. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది చాలా కూడా మెత్తగా. ఇప్పుడు మనం దీనిలో మసాలా వేసేస్తాం. దసరాకి నాటుకోడులు కోస్తారనమాట మా ఊళ్ళో. ఎక్కడైతే నాటుకోడులు ఎక్కడ ఉంటాయి, ఉన్నా కూడా అంత టేస్ట్గా కూడా ఉండవు, ఉడకదు తొందరగా. ఇది ఒక 5 మినిట్స్ అలా ఉడికించాక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. కారం అయితే సరిపోతుందండి, ఉప్పు చాలకపోతే వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు సరిపోయినట్లేదు. మసాలా ఇవన్నీ వేసేటప్పటికి ఇలాగే కలర్ ఇలాగే ఉంటుంది. చూసారా, కర్రీ చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఉంచుకోవచ్చు. గ్రేవీ అయ్యేదాకా కొంచెం 2 మినిట్స్ అలా ఉండొచ్చు. లేదు చపాతీ అలాగే తినాలి అనుకుంటే ఇలా ఆపేసుకోండి. నేనైతే ఆపేస్తున్నాను అంతే. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా, పరోటాలో కూడా ఉంచుకోవచ్చు కదా. దేనిలోకైనా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.